లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1960వ సంవత్సరం నవంబర్ 2వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లితో మనము సంబంధం కలిగి ఉన్నామో లేదో జాగ్రత్తగా చూసుకొనవలసి ఉన్నాము. ఆసక్తితో క్రైస్తవ పనిని ప్రారంభించిన కొందరు ఉన్నారు గాని వారు కారు ద్రాక్షలను తెస్తున్నారు. ఒక మందిరమును కట్టి ఆసక్తి కలిగిన క్రైస్తవ పనిచేయు ఒక మనిషిని నేను ఎరుగుదును. అయితే అక్కడ సమావేశమగు ప్రజలు ప్రాముఖ్యతను కోరువారు. ప్రాముఖ్యమైన పదవుల కొరకైన అంతర్గత పోటీని చూచి సంఘమును స్థాపించిన వాడు వైదొలిగాడు. ఇప్పుడు ఆ సంఘము కారు ద్రాక్షలను తెచ్చుచున్నది. మేము ఒక యవనస్తుని తన పాఠశాల దినాల్లో ప్రభు యొద్దకు తెచ్చాం. తన కళాశాల దినాల్లో అతడు ఆయన్ను వెంబడించాడు. మేము తన కొరకు ప్రార్థించినప్పుడు ఒక చిరకాల రోగము నుండి దేవుడు అతడిని స్వస్థపరిచాడు. అయితే అతని ప్రార్థనా జీవితాన్ని గూర్చి అతడు జాగ్రత్తగా ఉండలేదు. ఆత్మీయ క్రమశిక్షణకు అతడు లోబడలేదు. ఇతరులు ప్రార్థించే సమయంలో అతడు తన పాఠములు చదువుచుండెడివాడు. నీవు ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే వేరొక ఆత్మ నిన్ను పట్టుకొనగలదు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ మనిషి సహవాసములో నిలువలేడని దేవుడు నాకు చెప్పాడు. చాలా త్వరగా అతడు విడిచి వెళ్ళిపోయాడు. లోతైన పశ్చాత్తాపము మరియు లోతైన ప్రార్థనా జీవితము ప్రాముఖ్యము కాదు అని భావించు ప్రజలను గూర్చి జాగ్రత్తగా ఉండుము. నీ విశ్వాసము నిజమైనదైతే నీ ఆత్మీయ బలము కంటే ఎక్కువైన ఆత్మీయ బాధ్యతలను నీవు తీసుకొనవు. మార్పు చెందిన తరువాత ఒకడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాడు. పెద్ద సమూహములకు బోధించుట ప్రజలు కోరుచుంటారు. ఆ పెద్ద సమూహములను ప్రభువునొద్దకు నడిపించుటకు జ్ఞానము గలవారని వారికి నిశ్చయత ఉన్నదా? జాగ్రత్తగా ఉండుము. ఒంటరిగా నరకమునకు వెళ్ళుట ఒక విషయము, ఒక సమూహం అంతటినీ నరకం వైపు నడిపించుట మరి ఒక విషయము. కాబట్టి ప్రజలు కారు ద్రాక్షలు తీసుకొని రాకుండానట్లు మేము వారిని హెచ్చరిస్తూ ఉంటాము. ఒక వెలుగు దూత వలె సాతాను వస్తూ ఉంటాడు. అతని ముందు భాగం అంతా వెలుగు, అతని వెనుక భాగం అంతా చీకటి. మనం కొన్ని సమయాల్లో నిజమైన ద్రాక్షవల్లి నుండి క్రమముగా దూరమై కారు ద్రాక్ష పండ్లనిచ్చు ద్రాక్షవల్లితో సంబంధం పెట్టుకుంటాం. గర్వం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలె కనిపించు మరి ఒక వింతైన ఆత్మ నడిపించును. కాబట్టి పెద్దలైన దేవుని పిల్లల యొక్క మాటలు నీవు వినవలసి ఉన్నావు. నీవు నిజమైన దేవుని పిల్లలతో సంబంధం కలిగి ఉండవలసి ఉన్నావు. మౌనముగా ఎదుగుట నీకు కష్టముగా ఉండనివ్వకు. నలుగురికి తెలియకుండా ఎదుగుటకు ఇష్టపడము. యేసు 30 సంవత్సరాలు ఎవ్వరికి తెలియకుండా పెరిగాడు. దేవాలయంలో 12 సంవత్సరముల వయసులో తప్ప ఆయన కనబడలేదు. పరిశుద్ధుడైన పౌలు మార్పు చెందిన 15 సంవత్సరముల తరువాత బోధించుట ప్రారంభించాడు. అతడు మార్పు చెందిన 18 సంవత్సరముల వరకు పత్రికలను వ్రాయలేదు. తన బలము కంటే అధికమైన పని చేయుటకు అతడు తొందరపడలేదు. విత్తువాని ఉపమానంలోని 3వ రకపు నేల రాళ్లు లేనప్పటికీ ఫలమునివ్వలేదు. ఎందుకు? అక్కడ ముండ్ల పొదలున్నాయి. లోకపు ప్రేమ మరియు వ్యర్థత్వము అనే ముండ్ల పొదలు ఎదిగి దేవుని వాక్యము ఫలించకుండానట్లు అణచివేయును. దేవుని పిల్లలు ఎందుకు ప్రజల దృష్టిలో ప్రాముఖ్యతను కోరుకొనాలి? వారు దేవుని ముందు నడుచుండవలను మరియు ఆయన ఎదుట పరిపూర్ణులుగా ఉండుటకు వెదకవలెను. మనము జాగ్రత్తగా ఉందాము. మనము నిజమైన ద్రాక్షవల్లితో సంబంధం కలిగి ఉన్నామా? నీవు పరలోకపు తండ్రికి చెందినవానిగా ఉన్నావా? ఆయన వ్యవసాయదారుడు. మనలో క్రీస్తునకు చెందని వాటిని తీసివేసి శుభ్రము చేయనిద్దాము. ఈ పనిని ఆపుము. ఈ స్నేహములను విడిచిపెట్టుము. దీనిలో ఏది లాభము ఇవ్వదు అని ఆయన చెప్పవచ్చు. ఆయన మనలను శుభ్రపరచనిద్దాము. దేవుని కొరకు మనము ఫలమును తెచ్చున్నామా లేక కారు ద్రాక్షలను ఇచ్చున్నామా? మనలను మనము పరీక్షించుకుందాం.